అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. చెప్పమ్మా, నీకు ఎంత కాలం నుంచి అసలు ఈ మోకాళ్ళ నొప్పి ఉండే? చాలా ఉన్నాయి సార్. ఎంత కాలం నుంచి అని ఎంతకాలమా? సంవత్సరం అసలు. సంవత్సరం నుంచి మళ్ళీ మందులు వాడినా సార్. కర్నూలు మందులు, ఆ తర్వాత హైదరాబాద్ మందులు వాడినా. హైదరాబాద్ మందులు 2-3 నెలలు వాడినా. ఆ తర్వాత తగ్గలేదని మళ్ళీ కర్నూలు 3-4 నెలలు వాడినా. కొల్లాపురే కదా? మాది కొల్లాపూర్. పెండ్లవెల్లి సార్ మాకు ఫ్యామిలీ డాక్టర్, వెంకటేశ్వర డాక్టర్ అని. ఆయనతోన సుమారు 6-7 నెలలు వాడినా సార్. ఏం తగ్గుదల లేదు. ఇంకా సరే ఆపరేషన్ అంటే భయపడుకొని ఇంకా వద్దని మనసంగానే చెప్పింది. అంటే పెబ్బేరు సార్ ఉండే ఆపరేషన్ అయితే బాగుంటుందమ్మా అని సార్. నేను ఆపరేషన్ చేయించుకోను, లేకున్నా సరే అని ఇంట్లోనే ఉంటా అని చెప్పిన. అన్నాక మాకు ఒకైనా మేము ఫాలో వస్తుంటాయి. ఎవరికంటే ఈయన సుదర్శన్ వల్లనే ఆయన నుండి అమ్మ ఫిజియోథెరపీ సార్ ఇక్కడ కొల్లాపూర్లో చేస్తున్నారు, మీకు తెలుసు అంటే నాకు తెలియదు అని అంటే చేయించుకోవడం 2 సార్లు ఉంటే మీకు బాగుంటుంది చూడు అని అన్నాక ఇంకా వీడికి వచ్చిన సార్. వీడికి వచ్చినప్పుడు ఎట్లా వచ్చినావు? ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా వచ్చినావు? ఎంత నొప్పితో వచ్చినావు? చాలా నొప్పుతాను, కాలు వాసినాయి, వాపులు బాగా ఇట్లా వాసినాయి. ఇట్లా వాసినాయి. మా సెట్ బండి మీద ఇబ్బంది, బాగా ఇబ్బంది సార్. ఇంకా మీరు ఫస్ట్ సార్కే నాకు కొంచెం రిలీఫ్ వచ్చింది. అమ్మ అడుగు తీసి అడుగు పెట్టినట్టు కదా, అట్లా ఎన్ని రోజులు ఉన్నావు? అట్లనా సార్? చాలా రోజులు ఉన్నా సార్. అదే పరిస్థితి కాళ్ళకు బట్టలు వేసుకుని అదే పట్టీలు దొరుకుతాయి కదా, ఆ పట్టీలు వేసుకుని ఇంకా అట్లే జీవితం గడుపుతాను. అట్లనా సార్? అట్లా 5-6 నెలలు అయింది. 7 హాస్పిటల్కి పోయినా సార్ ఇంజక్షన్లు మందులు ఇస్తున్నా కానీ తగ్గుతలేదు సార్. నాకు మింగి చాలా విసుకొచ్చింది సార్. మందులు మింగడం అంటే నాకు ఏడుపు వస్తుంది సార్. మాకు ముందే షుగర్ ఉంది, అందుకోసం ఇంకా మింగకూడదు. కాక మీరు చెప్పినాక మీకు మాకు దేవుడు లాగా దర్శనం ఇచ్చిండ్రు సార్. అదొకటి అందుకోసం ఇక మా సెట్ ఉంది. అది ఏదైనా బంద్ చేసిన ఆ సార్ కాడిపోదు, మందులు హాస్పిటల్ వద్దు ఆ సార్ కాడిపోదు అని మా బాబు మా సెట్ రోజు ఇరికి దొరికి వస్తున్నాయి సార్. రోజు తప్పి రోజు పోదాం, 2 రోజులు కొన్నాడు పోదాం. హాస్పిటల్ మందులు మింగి గిడ్నీలో ప్రాబ్లం పడుతుంది అని ఇంకా ఇట్లా సార్. కాళ్ళు వాపులు మొత్తం గుంజేసిన బాగా ఇట్లా వాసిన కాలు పెట్టలేకుంటుండే. ఆ పిల్లలే అన్నారు, ఆంటీని కాలు ఏంది ఆంటీ ఇంతలా వాసినాయంటే ఇక్కడ నొప్పి ఇక్కడ ఉంది సార్. ఆ నొప్పి కిందికి గుంజుతుండడం చాలా తగ్గింది. ₹30 తగ్గింది. పావులో ఉంది దీంట్లో ఈడ కొంచెం అంతే సార్. ఇంకా మీకు బంద్ అయినంత వరకు మీ కాడికి రావాల్సిందే. తగ్గినాక కూడా వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి వచ్చి సెట్టింగ్ చేయించుకుంటే ఏమైందంటే ఏవైతే నరాలు పట్టుకుంటున్నాయో అవన్నీ లూజ్ అయినప్పుడు ఫ్రీగా ఉంటాం. రైట్, చూసారు కదా కొల్లాపూర్ ప్రజలారా, మోడల్ లోకల్ కొల్లాపూర్ ఏరియానే ఇంత మంచి తగ్గింది. అసలు ఒకే ఒక సిట్టింగ్ చేసిన తర్వాత పూర్తి నమ్మకం ఏర్పడింది. అంతే సార్. మీరు మాకు అప్పుడు ఫస్ట్ సారి అసలు ఏం తెలియదు కదా సార్. రెండోసారి మంచిగా మాట్లాడిన సార్, నాకు తగ్గింది అన్నాక మీరు ఇంకా మంచిగా మాతో మాట్లాడే. ఫస్ట్ అంటే కొంచెం అట్లా సార్ లోకలేనా సార్? అట్లేనా? సరే సార్. ఓకేమ్మా, వీడియో అందరు షేర్ చేయండి. కొల్లాపూర్లో ఉన్నటువంటి మండలాలు అందరు షేర్ చేయండి. షేర్ చేసి చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కానీ మీరు ఒకటి మంచి పని చేసింది సార్, ఫోన్లలో పెట్టింది. ఫోన్లలో చాలా మంచి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు సార్ దెబ్బలు కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మీరు ఒక మంచి పరుపుగా మంచిగా చాలా సహకారం ఉంటే చాలా తగ్గిందని చెప్పేసి 10 మందికి మీరు చెప్పినట్లయితే ఇంకా 10 మంది సేవ చేయగలుగుతారు. మీరు మీ ఇంట్లోనే ఉంటాయి అనుకో, ఇప్పుడు సపోజ్ నేను ఈ వీడియో తీసుకోలేదు అనుకో, 10 మందికి నేను చెప్పలేను. మీ ద్వారా, మీ వాయిస్ ద్వారా, మీ నోటి ద్వారా 10 మంది చెప్తున్నట్టే. ఇంకా అదే సార్, మాకు పాల కేంద్రం ఉంది కదా, మేము ఆడ రోడ్డు మీద ఉంటాం కదా సార్. మొన్న ఒక ఆయన ఇట్లా కాళ్ళ నొప్పులు వస్తే సార్ ఇట్లా ఉంది చూడండి పలానా అడ్రస్ చెప్పినాడు కిరణ్ అని మాకు వాళ్ళ సందుకాడికి పోతే ఆడ సార్ది ఫోటో అది పెట్టిండు చూడు, వాళ్ళు ఉంటారు ఫిజియోథెరపీ చేస్తారు అని వాళ్ళు సెట్టింగ్ అని చెప్తే మళ్ళీ వేరే వాళ్ళు ఉడుకుంటారు సార్, కరెంట్ పెడతారు కదా సెట్టింగ్స్ చేసే సార్ అంటే వాళ్ళు చెప్తారు చూడంటే ఇంకా ఆయన పాపం ఇక్కడికి వచ్చిన 2 సార్లు చెప్తాడు. అమ్మ నువ్వు చెప్పిన మనకు తెలిసింది చెప్పాలి. నయమైందని ఆయన కాళ్ళను ఈయనకు 4-5 చోట్ల అది డిస్క్ ప్రాబ్లం అంట సార్. ఆయనకు తగ్గుతలేదంట అసలు. ఆయన మందులు మింగి విసుకొచ్చిందంట. అంటే ఆయన అంటాడు అమ్మ నాకు సగం తగ్గినా చాలా మాట్లాడు పాపం బాధ తగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం తగ్గిందంట. మీ కాడికి వచ్చిందంటే అంటే నేనండి అన్న నీవు నెలలో 2 సార్లు పోనా ఏం ఇబ్బంది లేదు, మంచిగా సెట్టింగ్ చేస్తారు,
ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు, వారంలో 2 సార్లు 3 సార్లు నీకు ఎట్లా వీలుంటే అట్లా అంటే సరే అమ్మ పోతామా, ఇంకా ఒక హాస్పిటల్కి దానికి అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఆ మందులు మింగి ఆ ఎక్స్రేలు స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు అవన్నీ ఊకైతే చేయరు కదా అక్కడ పోతే. సార్ మేము మందులు మింగి మాకైతే నాకు తీసుకొచ్చి నోరు విషయం అయిపోయింది సార్. అందుకనే ఇప్పుడు 100 రూపాయల రోజు టానిక్ తీసుకోవద్దా, ఇంకా మందు నోట్లో వస్తాం మింగి ఇలా. అందుకనే నేనండి మా ఆయనండి ఇది పొడాపడండి ఏం వద్దయ్యా టానిక్ ఫిజియోథెరపీ చేయించుకుందా అంటే అందుకే నిన్న చెప్పాను నాయన సార్ వస్తాను సిట్టింగ్ చేయించుకుంటే కొంచెం రాసుకున్నాయన పొద్దున మా సైట్ నుండి వస్తాడు, మనకి ఇంకా తెలుసులే రాసుకుంటాడు. సార్ వచ్చినప్పుడు మనకు ఫోన్ చేస్తే పాపం వచ్చినాక చెప్పిండు. థ్యాంక్ యూ అందరు షేర్ చేయండి. అమ్మగారు చెప్పినట్టు కూడా ప్రతి ఒక్కరు రండి, ఒక సెట్టింగ్ చేయించుకోండి. అమ్మ కూడా ఒక సెట్టింగ్ చేయించుకుందాం చూద్దామని వచ్చినాం. అవును సార్, అదే ఎన్నో పోయినా మస్తు పైసలు వరకు వస్తున్నాయి సార్. 50,000 అయిపోయినాయి, కాళ్ళు ఏం తగ్గలేదు సార్. నిజం సార్, మస్తు పైసలు. మన దగ్గర 2-3 లక్షలు అయిపోయినాయి కదా. మీ దగ్గర 10,000 కూడా అయిపోలే, కాలు రూట్కి వచ్చింది సార్. థ్యాంక్ యూ వీడియో అందరూ షేర్ చేయండి.